పార్టీ మారలేదన్న ఎమ్మెల్యేలు మీ స్పందన తెలపాలంటూ బీఆర్ఎస్కు స్పీకర్ లేఖ. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మరో ఆసక్తికరమైన మలుపు తిరిగింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై స్పందన తెలియజేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ బీఆర్ఎస్ పార్టీని కోరారు. వారి వాదనలపై వారి అభిప్రాయాన్ని 3 రోజుల్లోగా తెలపాలని సూచిస్తూ లేఖ రాయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కారు గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీకి దగ్గరైన సంగతి తెలిసింది. వారిపై అనవరత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ స్పీకర్కు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఇటీవల స్పీకర్ను కలిసిన సదరు ఎమ్మెల్యేలు తమపై వచ్చిన ఆరోపణలపై లిఖితపూర్వకంగా వివరణ సమర్పించారు. ఆ వివరణలో తాము బీఆర్ఎస్ పార్టీని వీడలేదని, ఇప్పటికీ అదే పార్టీలో కొనసాగుతున్నామని స్పష్టం చేశారు. కేవలం నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించి చర్చించేందుకు ముఖ్యమంత్రిని కలిశామని తెలిపారు. తాము పార్టీ మారినట్లుగా తప్పుడు ప్రచారం చేసేందుకు తమ ఫోటోలను మార్పింగ్ చేశారని వారు వివరణలో పేర్కొన్నారు. ఎమ్మెల్యేల నుంచి ఈ అనూహ్యమైన వివరణ రావడంతో స్పీకర్ కార్యాలయం తదుపరి చర్యలకు ఉపక్రమించింది. 10 మంది ఎమ్మెల్యేలు చెప్పిన విషయాలపై బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు వారికి లేఖ రాస్తూ ఎమ్మెల్యేల వివరణపై మీ స్పందన ఏమిటో 3 రోజుల్లోగా తెలియజేయాలని కోరింది. దీంతో ఇప్పుడు బంతి బీఆర్ఎస్ కోర్టులోకి చేరింది. స్పీకర్ లేఖపై ఆ పార్టీ ఏ విధంగా స్పందించనుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎవరో తిక్కడపక్కడ పోటువాలు వేసి మార్పింగ్ చేసి మమ్మల్ని తీసుకుపోయి ముఖ్యమంత్రిని కలిసినట్టు, వాళ్ళని కలిసినట్టు, వీళ్ళని కలిసినట్టు, మెడల కండవ వేసినట్టు ఏ కథల పడరు. ఇది మేము పోలేదని పాపం వాళ్ళు నెత్తి నోరు రోడ్డు కొట్టుకుంటారు. నీ అమ్మ ఏంది గందరగోళం పాడిగాను పంచాయతీ సలగుండా. ఎవరికి ఫోన్ చేయాలి పిల్ల? ఇప్పుడు కాంగ్రెస్లో చేయాలా బీఆర్ఎస్ వాళ్ళగా? సరే కాంగ్రెస్ వాళ్ళకే చేద్దాం. ఒక కాంగ్రెస్ కోజాగా చేస్తున్నా. ఇది ఆదిలాబాద్ కోజాగా, ఇది చిన్న సన్నది ఏం కాదు. ఈ కోజాగా ఏమంటుందో చూద్దాం. మరి ఇది ఇంకా పడుకున్నట్టే ఉంది, ఇది లేస్తలేదు. ఇటు తయారయ్యేది పిల్ల మొత్తం. ఓ అమ్మా, ఇది ఫోనే లేవడతలేదు. కీ కోజాగా ఫోన్ చేద్దాం. ఇది ఏమంటుంది ఒకటి, ఇది ఒకటి ఎర్రగడ్డ కోజాగా, ఇది కాంగ్రెస్ పార్టీ ఎర్రగడ్డ కోజాగా, ఇదేమంటుందో చూద్దాం. ఇది లేపుతలేదు. మంచిగా ముచ్చకోడు కూడా పని అవుతామా మంచిగా. నమస్తే శనార్థి పోయి పిల్లగా లేవలే ఇంకా? 4 గంటలకు లేస్తానే. అదే అంటున్నా. మరి పోలు లేపకపోతే పని పోయామని అనుకుంటున్నా తాత. 4 గంటలకే లేస్తా. అంత నిమ్మలమేనా? మిల్క్ బిజినెస్ ఉంది కదా నాకు. 4 o'clock లేచి యోగా వాకింగ్ పోయి. మంచి 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 అలవాటు చేసుకున్నావు తాత. 4 గంటలు లేవడమే మంచి పని. అది నువ్వు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నావు ఎక్కడ ఉండే? నీ ఏరియా ఎర్రగడ్డే కాదు? ఎర్రగడ్డ ఏదో పదం ఉండే నీకు? గ్రేట్ ఐడో జనరల్ సెక్రటరీ. అమ్మో, అయితే గట్టిదే కోజాగా. ఏమి లేదు తాత. ఇప్పుడు ఈ పంచాయతీ ఎట్లా చేస్తావే? ఏంది పంచాయతీ? ఏది కాక ఇది మన పార్టీ మారలేదన్న ఎమ్మెల్యేలు. మేము పార్టీ మారలేదు, మేము మారలేదు. 10 మంది ఎమ్మెల్యేలు నిజమైన బీఆర్ఎస్ కోజాగలు కాంగ్రెస్లో షరీక్ అయినాయి అని కథ నడుస్తుందిగా.
అదంతా ఉచితే మార్పింగు. మేము ఆ ముఖ్యమంత్రిని కలవలేదు, ఏదో మీదంగా కండువలు వేసుకున్నట్టుగా ఫోటోలు మార్పింగ్ చేసి మమ్మల్ని బదనాం చేస్తున్నారని అంటుర్రట కాంగ్రెస్. మన ఈ బీఆర్ఎస్ కోలియాగరు మేము కార్లోనే ఉన్నాం దిగలేదు అంటుర్రు. మరి కలిసిరా ముఖ్యమంత్రిని కలిసి పార్టీలో షరీక్ అయ్యిరా, లేకపోతే ఎంత మార్పింగే అంటవా? మార్పింగ్ కండు వేసుకోలే కదా మళ్ళీ వాళ్ళు. అటనా? ఓ అమ్మా, మరి కలిసిర్రు అని కథ బయటకు వస్తుంది. షరీక్ అయ్యిరా అంటుర్రు. ఇప్పుడు అది కాదు కాక, ఇప్పుడు మోడీతోని సీఎం కలుస్తాడు, బీజేపీలో కలిసినట. అమ్మా ఇది గట్టిదే కోలియాగా. ఇప్పుడు రాష్ట్రం గురించి ఆయన ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఇప్పుడు మనం రాష్ట్రం నిధులు లేవాలంటే మోడీతో కలుస్తాడు, కూర్చుంటాడు, అందరితో కలుస్తాడు. అంతే 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 పని అదే. మనకు రావాల్సిన నిధులు పర్క షెడ్డ పడ్డ ప్రాజెక్టులు అదో ఇదో గుంజుకురావాలి నాకు కలిసి. గుంజుకొచ్చినందుకు రేవంత్ రెడ్డి కూడా బీజేపీలో పోయిండు అని అంటే ప్రచారం చేస్తుడు తప్పు కదా అది. అమ్మో ఇదా కథ. అయితే ఇప్పుడు వీళ్ళు కూడా మా నియోజకవర్గం బాగుపడాలి, అభివృద్ధి పనులు కావాలనే కలవచ్చు. మరి కలిస్తే వాళ్ళ పుసుకునా. ఇప్పుడు ఏముందంటే ఇప్పుడు నిధులు కావాలి కదా. ఇప్పుడు సీఎం తానికి పోతేనే నిధులు అవుతాయి, ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎమ్మెల్యే ఉన్న ఇన్ఛార్జ్ మినిస్టర్ తానికి పోతే అవుతాయి కదా. ఇప్పుడు గవర్నర్ తానికి పోతారు, గవర్నర్ తానికి పోతే గవర్నర్ బీజేపీ గవర్నర్లే ఉంటాడు, గవర్నర్లు బీజేపీలో పోయినా అంటారా ఇప్పుడు? అవు అవు కరెక్టే. వాళ్ళకైతే కోటనే తీయాలి కదా. అంతే 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 అంతే. కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోటనే చేయలే. ఇప్పుడు మా ఎర్రగడ్డ డివిజన్ లో జూబ్లీస్ కాన్సెన్ లో టీఆర్ఎస్ పనే చేయలే. వాళ్ళ మనుషులకే కొన్ని బస్సులలో పనిచేసారు. గతం అప్పుడు డ్రైనేజ్ సమస్య, సివరేజ్ లైన్, పైప్ లైన్ వేసినాయి. అప్పుడు గుడిసెలు ఉండే కాక, గుడిసెలు ఉన్న వాళ్ళకు 3-4 పిల్లలు. ఆ పిల్లలు 50 గదులలో 4-5 అంతస్తులు కడితే ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్కరు ఉంటుంది. అది డ్రైనేజ్ సమస్య లోడ్ ఎక్కువైంది కదా. ఎవరైతే ప్రెసిడెంట్ అయితే వాడు కంపల్సరీ మున్సిపల్ పోవాలి, కంప్లైంట్ ఇవ్వాలి. కొంతమంది కంప్లైంట్ ఇవ్వడానికి రాదు, క్యాన్ నంబర్ కొడితేనే వాటర్ సివరేజ్ లైన్ కంప్లైంట్ చేస్తారు. కూడా చాలా మొన్న 3 రోజులు నల్లబంద్ అయింది. క్యాన్ నంబర్ బుక్ చేస్తేనే నీళ్లు వచ్చినాయి. ఆ 3 రోజులు అయితే మా గల్లీలలో ఒక బోర్ లేదు, ఏం లేదు, చాలా స్లమ్ కదా ఇప్పుడు మా ఎర్రగడ్డ. తాత మరి ఇప్పుడు మీది ఎర్రగడ్డ అంటే కాదు, ఇప్పుడు ఎర్రగడ్డ జూబ్లీస్ కిందకే వస్తుందిగా. ఎర్రగడ్డ జూబ్లీస్ కిందకే వస్తాయి, ఎర్రగడ్డ డివిజన్ మాది. మరి రాములు మొన్న మీటింగ్ పెట్టిండట, మరి రంగవనం దింపిండట సునీతను, మాగంటి సునీత ఆమె పేరు, ఏం పేరు వింటే గోపినాథ్ భార్య సునీతనే. మరి ఇట్లా గోపినాథ్ సానుభూతి కొంత, ఈ టీడీపీల ఓట్లు కూడా జర బగ్గం ఉంటాయట. అటు అవి కూడా టీడీపీల ఓట్లు కూడా జర ఆమెకే పడతాయి అనేది కూడా కథ నడుస్తుంది తాత. మరి మీ కాంగ్రెస్ కోల్యాగలు మరి నెగ్గేనా? ఎందుకంటే ఏం ఫోన్ రీలుతున్నాయి ఈసారి కచ్చ మీద ఉన్నాయి. ఇప్పుడు కచ్చ మీద ఉన్నాయి కరెక్టే, కానీ ఇప్పుడు టీడీపీ వాళ్ళ కమ్మ సంఘానికి కూడా ఈయన మాగంటి గోపినాథ్ కేసులు పెట్టిండు. ఓ అమ్మా హే కూడా 2 సార్లు కేసు పెట్టిండు. విష్ణు ఉన్నాడు, విష్ణు ఉన్నప్పుడు కూడా నా మీద కేసు పెడితే అంజన్ కుమార్ యాదవ్ ఫోన్ చేసిండు, పిఎస్ కి వచ్చిండు. ఒక కేసు తిరిగినా మళ్ళీ విష్ణు కాంగ్రెస్ ప్రభుత్వంలో 9 ఏళ్ళు తిరిగిన ఒక కేసు. అయితే ఇప్పుడు టీడీపీల ఓట్లు మాగంటికి సపోర్ట్ చేయా? కమ్మ సంఘాన్ని వాళ్ళ మీద కేసులు పెట్టి కేసులు తిరిగిపించాడు. ఇంకా నడుస్తుంది ఒక కేసు వెంగళరావు నగర్ లో, ఈ కళ్యాణ్ నగర్ లో గానీ, రాజీవ్ నగర్ లో గానీ కమ్మ సంఘాలతో వాళ్ళతో గెలిచి వాళ్ళకు ఎగ్నెస్ట్ కేసులు పెట్టించాడు ఎస్సీలతోని. ఇప్పుడు శ్రీరామ్మూర్తి అని జీటీఎస్ మొత్తం ఆయన ఇన్ఛార్జ్ చూసుకుంటుండే, గుడి కట్టింది జీటీఎస్ శ్రీరామ్మూర్తి. పాపం అయితే నానా బాధలు పెట్టి పోలీస్ స్టేషన్ లేచి విష్ణు మేము అందరం కలిసి ఆయన సపోర్ట్ చేసినాం. సరే మరి ఇప్పుడు రాంగపోంగా ఏంది కథ? మరి ఇప్పుడు కాంగ్రెస్ కోల్యాకు వాళ్ళకి ఖరారు అయింది, ఆ సీటు ఇచ్చిరా? ఎవరిని డిసైడ్ చేస్తే మేము వాళ్ళకి ఇవ్వాలి కదా కాక. నవీన్ యాదవ్ కోల్యాకు అంటారుగా టికెట్, మరి కోల్యాకు ఉందా, బలం ఉందా? 10 ఉంది. ఆయన 2 సార్లు సెకండ్ ప్లేస్ వచ్చింది కదా, కొంచెం యూత్ లో బాగుంది ఇన్ఫ్లుయెన్స్. అట్నా? ఎట్లా మరి ఇంకా బొంతు రామోన్కి అయితే బాగుంటుందా, నవీన్ యాదవ్ అయితే బాగుంటుందా? నవీన్ యాదవ్ కు బాగుంటది, తర్వాత అంజన్ కుమార్ అంతే. అటనా? ఏడ తిరిగినాను ఇప్పుడు తిరగాల కాక. ఇప్పుడు
ఇక్కడ ఉండి తిరితే టికెట్ రాగానే తిరితే మీకు తెలియదు ఏముంది నేను చెప్పాలనా? పబ్లిక్ లో ఉన్న వాళ్ళకి ఇస్తారు కానీ పబ్లిక్ లేని వాళ్ళకి వేయరు కదా. అవునవునవునవునవునవును. అయితే మరి ఇప్పుడు సునీతకు ఏమన్నా సానుభూతి అక్కడికి వచ్చానా మరి? ఇక వాళ్ళ ఎవరైతే దళిత బంధు, మన స్కూటీ, మన కళ్యాణ లక్ష్మి పింఛన్లు ఇప్పించి వాళ్ళ లీడరు గాలు వేస్తారు. ఎవరైతే లబ్ధి పొందిరో వాళ్ళు వేస్తారు. కతిమూల వాళ్ళ ఉన్న టిఆర్ఎస్ పార్టీలకే రాలే. ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళకు డబల్ బెడ్రూమ్ వచ్చింది, స్కూటీ వచ్చింది, వాళ్ళకు ఇండ్లు వచ్చినాయి చేంజ్ చేయించి. వాళ్ళు పార్టీలు ఎప్పుడు జాయిన్ అయ్యారు టిఆర్ఎస్ లా 3 సంవత్సరాల కింద జాయిన్ వాళ్ళకు కూడా వచ్చినాయి. ఆ ఎంక్వైరీ మీరు చేసుకోవచ్చు. స్థానిక తెలంగాణకి రాలే కదా. అంతేనా? బీజేపీకి ఉందా తాత గాలి జూబ్లీహిల్స్‌లో? బీజేపీ అంటే అది మతపరంగా కానీ కొన్ని వస్తుండొచ్చు కానీ ఎక్కువనైతే రాదు. ఇక మీకు తెలుసు హిందూ అది అని అంటే ఇప్పుడు అందరిని కలుపుకొని పోతే వస్తుంది. అందరిని కలుపుకొని పోతే ఎట్లా వస్తుంది? అందరం ఒకటి. అప్పుడు మన ఏపీలో ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్నప్పుడు అందరం ఒకటని చేయాలి. గుళ్ళెల్లా ఫోన్ చేసి కూర్చొని మాట్లాడుతున్నాను నేను. జీవితం మనకు లేదా? వాళ్ళ ముస్లిం దాంట్లో కూడా నమాజ్ పోతాం అన్ని చేస్తాం. మరి ఇప్పుడు కాంగ్రెస్ కు బలం ఉందా జూబ్లీహిల్స్‌లో? బలం అంటే బలం ఉంది. ఇప్పుడు 10 సంవత్సరాలు లేదు. కసిగా ఉన్నారు కార్యకర్తలు గాని మహిళలు గాని. కాంగ్రెస్ ఇప్పుడు మొన్న రేషన్ ఒక 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డు ఇయ్యలే కదా. ఇప్పుడు దగ్గర 1,00,000 చిల్లర సీఎం గారు ఇచ్చింది కదా ఇక్కడ మా జూబ్లీస్ లా. ఇంకా ఇస్తూనే ఉండు. ఉన్నప్పుడే ఇచ్చారు కానీ ఇప్పుడు ఇప్పటిదాకా లేదు కదా. వారికి పిల్లలు అవి చేసుడు వాళ్ళకు వెళ్ళాలంటే ఎట్లా? ఏ దాని పోయినా రేషన్ కార్డే కదా. ఆరోగ్యశ్రీ కానీ ఏది కానీ చేస్తుంది కాబట్టి కంపల్సరీ కొంచెం కాంగ్రెస్ ఉంటది కదా కాక. సరే 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 తాత మరి ఇవాళ మీటింగ్ ఉంది కాక. సరే సరే కలుద్దాం. సరే సరే ఓకే. శనార్థి శనార్థి శనార్థి. ఇంకా ఇది కథ.